సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 500 మంది కార్యకర్తల సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కట్టా శ్రీనివాస్ గౌడ్ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు. ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి చేసిన అవినీతి భూదందాలను ఎండగట్టి అధికారంలోకి వస్తానని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని గుండెం మణిపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే చేసిన అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, ఎమ్మెల్యే పదవి నుండి ఎన్నికల నుండి తప్పుకుంటానని ఆయన ఛాలెంజ్ చేశారు. మంది మరి నేను వచ్చినా రాకున్నా నా సమయం సరిపోకపోతే ఏ కాలనీకి రాకున్నా, ఏ గ్రామానికి రాకున్నా, ఏ ఒక్కరికి కలవకున్నా మరి మా కాడసిన నాకు టికెట్ వచ్చిందని చెప్పి 80,000 మంది నన్ను ఆశీర్వదించారు. ఆ 80,000 మంది గురించి నేను ప్రయాణం చేయాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళ మనోభావాలు కాపాడాలి. వాళ్ళు నేను కలిసినా కలవకున్నా నాకు ఓటు వేసిరని చెప్పి మళ్ళీ ఆ క్షణం నుంచి ఒక్క క్షణం ఆలోచన చేయకుండా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టినటువంటి పరిస్థితి నాది. కానీ ఈ 4 సంవత్సరాలు మనం కూడా